Welcome to IACE. IACE Trishul, targeting SBI clerk and SBI PO. We are in the English session. Yes, ఈరోజు మనం చేయబోతున్నటువంటి టాపిక్ వర్డ్ స్వాప్. మిత్రమా, మీకు తెలుసు గత 5 సంవత్సరాలుగా వర్డ్ స్వాప్ లేకుండా ఐదర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ లేదు, నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ లేదు. సో వర్డ్ స్వాప్ని ఆన్సర్ చేయడమే కాదు, క్విక్గా ఆన్సర్ చేయాలి. సో ఇప్పుడు వర్డ్ స్వాప్లో ఇచ్చిన ఆప్షన్స్ నన్ ఆఫ్ దీస్ లేకుండా ఉంటాయి. ఆప్షన్ నుంచి ట్రై చేయొచ్చు, లేదా క్వశ్చన్ని చదువుతూ అప్రోప్రియేట్ వర్డ్ యూజ్ చేసుకుంటూ కూడా వర్డ్ స్వాప్ చేయొచ్చు. సో అలా చేసేటప్పుడు అనేక రూల్స్ అందులోంచి మనకి బయటకు వస్తాయి. సో వాటి గురించి కూడా డిస్కస్ చేస్తాం. అయితే ఇంతకుముందే మీరు వర్డ్ స్వాప్ 1 చేస్తున్నారు, ఇది వర్డ్ స్వాప్ 2. ఇప్పుడు మీకు ఒక అవకాశం ఉంది. ఫర్ ఎవ్రీ బిట్ యూ విల్ గెట్ 30 seconds టైం. ఈ 30 secondsలో ఆర్ 40 secondsలో దాన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఇమీడియట్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద సేమ్ క్వశ్చన్ విత్ రూల్ అండ్ విత్ షార్ట్ కట్. సరే చేద్దామా మరి? షల్ వి గో ఫర్ ద వర్డ్ స్వాప్ 2? కమాన్, దిస్ ఈజ్ ఫర్ యూ. వర్డ్ స్వాప్ 2. Estimates of the mean annual temperature. Estimates of the mean annual temperature. ఏలో ప్రాబ్లం లేదు. దెర్ ఈజ్ నో ప్రాబ్లం విత్ ఏ. ఏతో ప్రాబ్లం లేదు అన్నప్పుడు కమాన్, mean annual temperature for the Klondike mountain formation have been, come on my dear friends, have been కనబడింది. బి యొక్క రూపాల తర్వాత V3 అప్లై చేస్తాము. మరి ఆ సందర్భంలో డెరైవ్డ్ అనే పదాన్ని తీసుకోవచ్చు. డెరైవ్ అనే పదంతో ఫ్రమ్ కూడా వస్తుంది కాబట్టి సి ప్లేస్లోకి డి వెళ్తోంది. సో ఇప్పుడు ఎనాలసిస్ డెరైవ్డ్ ప్లేస్లోకి రావాలి. క్లైమేట్ లీఫ్ ఎనాలసిస్, క్లైమేట్ లీఫ్ ఎనాలసిస్ multivariate program. So that CLAMP. So the interchange is between D and C. Estimates of లో ఎర్రర్ లేదు. బట్ రూల్ ఏం కనిపించిందయ్యా మనకంటే బీన్ అనేటువంటి రూపం కనిపిస్తోంది. బి తర్వాత V3 రావాలి. దట్ ఈజ్ హ్యావ్ బీన్ డెరైవ్డ్. అండ్ CLAMP అనే అక్రోనిమ్లో హే మీన్స్ ఎనాలసిస్, దట్ ఈజ్ హియర్. సో దట్ ద ఇంటర్చేంజ్ ఈజ్ బిట్వీన్ డి అండ్ సి. కొన్ని సందర్భాల్లో 2 to 3 secondsలో కూడా ఆన్సర్ మనకు దొరికేస్తుందండి. ఒకవేళ అంత ఈజీగా ఆన్సర్ దొరికినా షార్ట్కట్లో ఆన్సర్ తీసుకుని వితిన్ 5 secondsలో మనం అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. 5 secondsలో మనం ఆన్సర్ తీయగలం. 5 secondsలో ఆన్సర్ తీయగలిగితే 5 secondsలో ఆన్సర్ తీసి అక్కడి నుంచి లెఫ్ట్ కొట్టచ్చు. చెక్ చేసుకోండి. ఎస్, ఇక్కడెక్కడో మనకి వజ్ అనేటువంటి ఒక మళ్ళా బి యొక్క రూపమే కనబడింది. వజ్ తర్వాత ఎడిషన్ అయితే రాదు మిత్రమా. వజ్ తర్వాత V3 రావాలి. కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ వాజ్ ప్లేస్డ్ అని అనుకున్నప్పుడు వాజ్ ప్లేస్డే కనుక కరెక్ట్ అయితే ఏ బికమ్స్ బి ఆర్ బి బికమ్స్ ఏ అనుకుని ఒకసారి చెక్ చేద్దాం రండి. ఇస్తాంబుల్ వాజ్ అగైన్ అపాయింటెడ్ టు హోస్ట్ ద ఫైనల్ ఆఫ్ ద 2021 edition but was eventually moved to Estadio do Dragão after Turkey was placed on the United Kingdom's red list for tourists and hosting it England was ruled out. Ruled out, perfect. డీలో తేడా లేదు. రెడ్ లిస్ట్ ఫర్ టూరిస్ట్లో డిఫరెన్స్ లేదు. సో దట్ 2021 ఎడిషన్ అవుతోంది అండ్ వాజ్ ప్లేస్డ్ ఆన్. సో దట్ దెర్ ఈజ్ ఇంటర్చేంజ్ బిట్వీన్ ఏ అండ్ బి. ఎస్, వుడెన్ స్ట్రక్చర్స్ అంటున్నాం. నో చేంజ్. ఏలో ఎటువంటి చేంజ్ మనకి కనపడలా. స్కూల్స్ టీచర్స్ అంటున్నాం. స్కూల్ యొక్క టీచర్స్ సిలో ఎక్కడ డిఫరెన్స్ కనపడడంలా. కాబట్టి
ఎలిమినేషన్లో సి పోయింది, ఏ పోయింది, ఇంకెవరు మిగిలారు? డి అండ్ బి. నన్ ఆఫ్ దీస్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ డెరైవ్ అవ్వాలి. అటువంటి సందర్భంలో డి అండ్ బి మాత్రమే మన దగ్గర ఉన్నాయి. లెట్స్ రీడ్ ఇట్ నౌ. 3 two-story wooden structures were the first buildings on the site, consisting of separate living quarters for boys and girls and the school's teachers, along with classrooms and a recreation area. So that I am going with D and B. ఎలా చేసామయ్యా దీన్ని? వుడెన్ స్ట్రక్చర్స్లో ఎర్రర్ లేదు, స్కూల్స్ టీచర్స్లో ఎర్రర్ లేదు, కింద నో ఎర్రర్ లేదు అన్నప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుందయా అంటే డి అండ్ బి. రన్నింగ్ ద స్కూల్ అంటున్నాడు, డిలో చేంజ్ లేదు. ద గవర్నమెంట్ టైం దా అనలేను, ద గవర్నమెంట్ ద ప్రిన్సిపాల్ దా అనలేను. ద గవర్నమెంట్ చార్జ్డ్ ద అబ్లెట్స్ ఆఫ్ మేరీ ఇమాక్యులేట్ with running the school. So that charged with అని ఉంది కాబట్టి సిలో కూడా ఇంటర్చేంజ్ కనపడలేదు. కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ బి అండ్ ఏ ఆర్ ఏ అండ్ బి. మైకేల్ హ్యాగన్ సర్వ్డ్ యాజ్ ద ఇండస్ట్రియల్ స్కూల్స్ ఫస్ట్ ప్రిన్సిపాల్, resigning in 1892, at which time the government charged the Oblates of Mary Immaculate with running the school. So అది ఫస్ట్ టైం కరెక్ట్ అనిపిస్తోంది, కానీ ఆయన స్కూల్ యొక్క ఫస్ట్ ప్రిన్సిపాల్. సో దట్ వీ కెన్ గో విత్ బి అండ్ ఏ. Quebec children attended the school, not homes the school, attended the school. Then it becomes AC. Check AC ఒకసారి చెక్ చేద్దాం రండి. Children attended the school. Many forcibly removed from their homes. Correct. Following the introduction of mandatory attendance laws in the 1920s. Mandatory attendance laws, correct. And forcibly removed, adverb plus verb, correct. Children attended the school, correct. Removed from their homes is also correct. So that I am going with A and C only. Yes, my dear friends, ఇక్కడెక్కడో కోర్ట్ అనే పదం కనపడుతోంది మిత్రమా. కోర్ట్ అనే పదం కనపడుతోంది కాబట్టి వీ కెన్ గో విత్ సుప్రీం కోర్ట్. సో దట్ దెర్ ఈజ్ ఇంటర్చేంజ్ బిట్వీన్ బి అండ్ సి. లెట్ మీ చెక్ ఇట్. ద హేగ్ ఈజ్ ద సీట్ ఆఫ్ ద క్యాబినెట్, ద స్టేట్స్ జనరల్, ద సుప్రీం కోర్ట్ and the Council of State of the Netherlands, but the city is not the constitutional capital, which is Amsterdam. One more time, Supreme Court and the Council of State of Netherlands. So B and C. ఎలా వచ్చిందా ఆన్సర్ అంటే కౌన్సిల్ కోర్ట్ అని అనలేం, క్యాబినెట్ కోర్ట్ కాదు, దట్ ఈజ్ సుప్రీం కోర్ట్ అండ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అని అంటాం కాబట్టి దెర్ ఈజ్ ఇంటర్చేంజ్ బిట్వీన్ బి అండ్ సి. Now this question is for you. Yes, my dear friends, the emissions source అన్నాడు, అది ఎమిషన్స్ సోర్స్ కాదు, అయి ఉంటే లీడింగ్ సోర్స్ అయి ఉండాలి. ఫాలోడ్ సోర్స్ అనలేం, ఫ్యూగిటివ్ సోర్స్ అనలేం, దట్ ఈజ్ లీడింగ్ సోర్స్. లెట్ us check. The leading source of anthropogenic methane emissions is agriculture, closely followed by gas venting and fugitive emissions from the fossil fuel industry. So that I can go with both A and B. Leading source and methane emissions. Leading source and methane emissions. So that my answer is A and B. Yes, my dear, traditional rice cultivation, that is paddy. Rice cultivation is the second biggest agricultural methane source after livestock, with a near-term warming impact cultivation to the carbon dioxide emissions from all aviation. So that I am going with A and C. Traditional rice cultivation is the second biggest agricultural methane source after livestock, with a near-term warming
impact equivalent to the carbon dioxide emissions from all aviation, that is A and C. ఫైండింగ్ షెల్టర్లో ఎటువంటి ఎర్రర్ లేదు నాన్న, ట్రీ బార్క్లో కూడా ఎర్రర్ లేదు. ఫైండింగ్ షెల్టర్లో నో ఎర్రర్, ట్రీ బార్క్లో నో ఎర్రర్, కాబట్టి దేర్ మే బీ అన్ ఇంటర్చేంజ్ బిట్వీన్ ఏ అండ్ సి. మోస్ట్ స్కార్పియన్ స్పెసీస్ ఆర్ నాక్టర్నల్, నైట్ టైమ్, ఆర్ crepuscular, finding shelter during the day in burrows, holes అని అర్థం. ఎర్త్ మీద ఉన్న హోల్ని బర్రోస్ అంటాం. బర్రోస్లో కానీ, క్రాక్స్ ఇన్ రాక్స్కు ఉన్నటువంటి క్రాక్స్లో కానీ, ఆ ట్రీ బార్క్ మీద కానీ మనకి ఇవి కనిపెడుతుంటాయి. ఫైండింగ్ షెల్టర్ ఎక్కడ షెల్టర్ తీసుకుంటాయి అంటే బర్రోస్లో, క్రాక్స్లో తీసుకుంటాయి. సో దట్ దెర్ ఈజ్ ఎవ్రీ ఛాన్స్ టు మేక్ ఇట్ ఏసీ. కమాన్. Most scorpion species are nocturnal, finding shelter during the day in burrows. Situated on the west corner of the Netherlands, The Hague lies at the southwest coast of the larger Randstad conurbation, one of the largest conurbations in the world. డీలో తేడా లేదు. Situated on the west coast of the Netherlands, the Hague lies at the southwest corner of. I am going with AC. One more time. Situated on the west coast of the Netherlands, the Hague lies at the southwest corner of the larger Randstad conurbation, one of the largest conurbations లో తేడా లేదు, బికాజ్ వన్ ఆఫ్ ద వచ్చింది కాబట్టి అదే యూజ్ చేయాలి. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ ఏ అండ్ సి. డిఫెండింగ్ ఛాంపియన్స్ వర్ ఎలిమినేటెడ్. ఓకే, బైరన్ మ్యూనిచ్ వర్ ద డిఫెండింగ్ ఛాంపియన్స్. వెరీ గుడ్. ఏలో డిఫరెన్స్ లేదు, ఏని మనం మార్చవలసిన పని లేదు. But were eliminated in the quarter-finals by Paris Saint-Germain. So that Bలో కూడా డిఫరెన్స్ కనిపించడం లేదు అంటే it may be DC. Whom they had beaten in the previous year's final. So that we can go with D and C. Were the defending champions but were eliminated in the quarter-finals by Paris Saint-Germain, whom they had beaten in the previous year's final, that is D and C. Was A empire state అనలేను, ఖచ్చితంగా ఏలోనే చేంజ్ ఉంది. ఏ ఎంపైర్ స్టేట్ కాదు, ఖచ్చితంగా ఏలో చేంజ్ ఉంది. మరి ఏ సి అవుతుందా, ఏ బి అవుతుందా అనేది చెక్ చేద్దాం. Was a settlement state of the ఫస్ట్ ఫ్రెంచ్ ఎంపైర్, అది సెటిల్మెంట్ కాదు, ఖచ్చితంగా పప్పెట్ అయి ఉండాలి. సో దట్ దేర్ మే బీ ఎవ్రీ ఛాన్స్ టు ఇంటర్చేంజ్ ఏ అండ్ బి. ఇన్ 1806, when the kingdom of Holland was a puppet state of the first French empire, the settlement was granted city rights by Louis Bonaparte. Now I am going with A and B. Let us read it. In 1806, when the kingdom of Holland was a puppet state of the first French empire, A, B. Yes, my dear friends, ఇక్కడ B అనే పదం కనపడుతోంది. 2B అనే పదం కనపడుతోంది మిత్రమా. B తర్వాత మనకి రావాల్సినటువంటిది V3. అవుట్ ఆఫ్ 4 ఓన్లీ ఒక్క V3 మాత్రమే ఉంది, దట్ ఈస్ torn. So that we can interchange between D and C. Let us check it. Atlantic Wall was built through the city, causing a large quarter to be torn down by the Nazi occupants. Nazi occupants is correct. So that we can go with D and C for the interchange. One more time. To be torn down by the Nazi occupants, there is D and C.
ఎస్ డిఫరెంట్ అనే పదం పడింది ఇక్కడ, ఖచ్చితంగా మెజర్స్ తీసుకోవచ్చు. ద యూజ్ ఆఫ్ డిఫరెంట్ మెజర్స్, ఏలో ఇంటర్చేంజ్ లేదు అన్నప్పుడు అది బిఏ కాదు, సిఏ కాదు. లీడ్స్ టు ఏ ల్యాక్ ఆఫ్ ప్రాబ్లమెటిక్, లేదమ్మా ల్యాక్ ఆఫ్ కంపారబిలిటీ విచ్ ఈజ్ ప్రాబ్లమెటిక్. ఇక్కడ ఈజ్ అనేటువంటిది మరలా బి యొక్క రూపమై ఉంది, బి యొక్క రూపం తర్వాత యాడ్జెక్టివ్ రావచ్చు కాబట్టి విచ్ ఈజ్ ప్రాబ్లమెటిక్. మళ్ళా ద యూజ్ ఆఫ్ డిఫరెంట్ మెజర్స్ లీడ్స్ టు ఏ ల్యాక్ ఆఫ్ కంపారబిలిటీ విచ్ ఈజ్ ప్రాబ్లమెటిక్ when monitoring progress towards targets, so that there is a B and a C. Yes, let me check it now. For many dash nations అన్నాడు. నెగిటివ్ నేషన్స్ అనేవి ఉండవు, కానీ అకౌంట్స్ నేషన్స్ ఇంపోర్టెడ్ నేషన్స్ కాదు, దట్ ఈస్ రిచర్ నేషన్స్. సో దట్ వీ కెన్ గో విత్ A and C. For many richer nations such as the United States, the accounts balance is richer. The accounts balance is negative because more goods are imported than they are exported. For many richer nations, such as the United States, the accounts balance is negative. Balance negative ga undi annadu. We can go with C and A. We అనేటువంటి సబ్జెక్ట్ వచ్చిందయా, సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ రావాలి. ఆ ఒక్క విషయంతో ఆలోచించినట్లయితే యూ విల్ గెట్ ద ఆన్సర్. ట్రై చేయండి. ఎస్, నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్. వీ ఫ్యాక్టరీస్ అనలేము, వీ బ్యాలెన్స్ కాదు, వీ బిలీవ్డ్. ఎప్పుడైతే వీ బిలీవ్డ్ అనుకున్నామో దెర్ ఈజ్ ఎవ్రీ ఛాన్స్ ఫర్ డి అండ్ ఏ. చెక్ చేద్దాం రండి, డి అండ్ ఏ అవుతుంది. వీ బిలీవ్డ్ దట్ ఏ పాజిటివ్ అకౌంట్స్ బ్యాలెన్స్ వుడ్ మీన్, అకౌంట్ బ్యాలెన్స్ కరెక్ట్, వుడ్ మీన్ దట్ more production was occurring is correct, B plus verb plus ing in a country. So more factories, more అనే పదం ఉంది కాబట్టి ప్లూరల్ రావాలి, more అనే పదం ఉంది కాబట్టి ప్లూరల్ రావాలి. more factories is also correct. more factories working would increase carbon emission levels. Come on, we believed that. we అనేటువంటి సబ్జెక్ట్, బిలీవ్డ్ అనేటువంటి పాస్ట్ టెన్స్ వర్బ్ తీసుకున్నాం. పాజిటివ్ అకౌంట్ బ్యాలెన్స్లో ఎటువంటి చేంజ్ లేదు. వాజ్ అక్కరింగ్, బీ ప్లస్ వర్బ్ ప్లస్ ఐఎన్జీ, నో చేంజ్. మరి చివరికి వచ్చినప్పుడు మోర్ అనేది కనపడుతోంది. దట్ రిక్వైర్స్ ఎ ప్లూరల్, సో దట్ వీఆర్ గోయింగ్ విత్ ఫ్యాక్టరీస్. సో మోర్ ఫ్యాక్టరీస్ వర్కింగ్, సో దట్ ద ఇంటర్చేంజ్ ఈజ్ బిట్వీన్ ఏ అండ్ డి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ ఓవర్ ఐ థింక్. సిటీస్ ఆర్ అని అంటున్నాడు, మనం దాన్ని మార్చలేము, ఏలో చేంజ్ లేదు. కమాన్. ఆర్ సమ్ టైమ్స్ కన్సిడర్డ్ టు బి యావరేజెస్ అని అనలేం, టు బి ఓకే. అగైన్ టెండ్ టు బి కూడా కరెక్టే. టెండ్ టు బిలో ఎటువంటి మార్పు లేదు అంటే సి కూడా చేంజ్ అవ్వట్లే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే డి అండ్ బి ఇంటర్చేంజ్ చేసుకుని చదువుకుందాం రండి. వైల్ సిటీస్ ఆర్ సమ్ టైమ్స్ కన్సిడర్డ్ టు బి disproportionate contributors to emissions, to be disproportionate contributors. B తర్వాత adjective వచ్చింది, disproportionate. contributors అనేటువంటిది noun. disproportionate contributors to emissions. Per capita emissions tend to be lower for cities than the averages in their countries. Is also correct. So that I am going with both D and B. The next one, I believe that, no problem. ఏలో ఎటువంటి సమస్య లేదు. The very presence of a clinic, will అనేటువంటి మోడాల్ కనపడుతోంది కాబట్టి ఖచ్చితంగా మోడాల్ తర్వాత V1 మాత్రమే రావాలి. సో will emphasize and advertise to the uninitiated that alcoholism is a disease which is to be treated, not hidden or punished. ఆర్కి ముందు హిడెన్ కనపడుతోంది, ఆర్కి తర్వాత పనిష్డ్ అప్లై చేసాం. సో దట్ ద ఇంటర్చేంజ్ ఈజ్ బిట్వీన్ బోత్ డి అండ్ బి. ఐ బిలీవ్ దట్ ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ ఏ క్లినిక్ will emphasize and advertise to the uninitiated
that alcoholism is a disease which is to be treated, not hidden or punished. Yes, my dear friends, 26 years దగ్గర ఆన్సర్ దొరికేసిందయ్యా. 26 years earlier, దట్ ఈజ్ డి. ఎప్పుడైతే డి తీసుకుంటున్నామో ఇంటర్చేంజ్ ఏ తోటే ఉంటుందయ్యా. 26 years earlier in 1888, at the time of accession of Wilhelm II, Germany appeared not only secure but on the threshold of new expansion of power, that is world power, so that there is interchange between D and A. 26 years earlier అనేటువంటి సింపుల్ ఫ్రేజ్తో ఆన్సర్ మనకి ఈజీగా అవైలబుల్ అయింది. ద అడాప్టెడ్ ఆఫ్ అన్ అన్నేమ్ టు సేఫ్ గార్డ్లో నాకు 2+V1 కనబడింది, యాక్సెప్టెడ్. డిలో ఎటువంటి చేంజ్ లేదు. అలాగే మ్యానిపులేటివ్ అప్రోచ్ అన్నాడు, అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ కనబడింది, సిలో ఎటువంటి చేంజ్ లేదు. ఇంకెవరు మిగిలారు మన దగ్గర? ఏ అండ్ బి. ద కాంట్రాస్ట్ ఆఫ్ మూడ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ బిట్వీన్ దెన్ అండ్ 1914 కుడ్ నాట్ హ్యావ్ బీన్ గ్రేటర్. బిస్మార్క్ హ్యాడ్ అడాప్టెడ్లో హ్యాడ్ ప్లస్ V3 కనబడుతోంది. had adopted, so that I can go with the contrast of had plus V3, that is had adopted, that is AB. The contrast of mood and expectations between then and 1914 could not have been greater. Bismarck had adopted the same manipulative approach as at home to safeguard the new empire. Yes, my dear friends, your time is over. Why had Bismarck, who had treated the defeated Danes and Austrians, ఎలా ట్రీట్ చేశాడయ్యా అంటే, ఎస్, జనరస్లీ, అన్క్యారెక్టరిస్టిక్లీ. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ బి అండ్ డి. ఎప్పుడైతే కామా కనబడుతోందో, కామా తర్వాత అన్క్యారెక్టరిస్టికలీ అనేటువంటి అడ్వర్బ్ కనబడుతోందో, దాని ముందు కూడా నేను అడ్వర్బ్ జనరస్లీ తీసుకున్నాను. Ensured that France would harbor hatred for its German neighbor. కాబట్టి ఫ్రాన్స్ హేట్రెడ్ను చూపించే అవకాశం ఉంది అంటున్నాడు. వుడ్ harbor hatred for its German neighbor for the next 50 years. So the answer is both D and B. One more time. Why had Bismarck, who had treated the defeated Danes and Austrians generously and characteristically, ensured that France would harbor hatred? That means B and D. Okay. One of the వచ్చింది కానీ బ్రెయిన్ స్టార్మ్స్ అక్కడ రాదు. ఎస్, బ్రెయిన్ స్టార్మ్ అనేటువంటిది నౌన్, హిజ్ బ్రెయిన్ స్టార్మ్స్ కాదు, హిజ్ పీరియాడికల్ బెలిజరెంట్ బ్రెయిన్ స్టార్మ్స్. సో దట్ ఒక్కసారి ఏబీ చేసి చూద్దాం రండి. The Kaiser had one of his periodical belligerent brainstorms, this time brought about by a warning received from Britain that it would not leave France in the lurch if Germany attacked it. So one of his periodical belligerent brainstorms. Periodical adjective, belligerent adjective, brainstorms noun. So that the interchange is between A and B. Consensus achieved, correct anandi, which urged that war should be unleashed. War should be unleashed quickly. After debate, all agreed to wait, but not much beyond 1914. So that I am going with D and C. Let us check. A consensus among all those present was achieved in the end. Admiral Tirpitz had opposed the army, which urged that war should be unleashed quickly. After debate, all agreed to wait, but not much beyond 1914. The most planned aspect of the meeting of December 9 was the cynical way, correct? True cause of the, cynical way, correct?
ట్రూ కాజ్ ఆఫ్ ద వార్ కరెక్ట్, అంటే బిలో చేంజ్ లేదు, ఓకే, డిలో చేంజ్ లేదు. సో ఒకే ఒక ఆప్షన్ ఏసీ చెక్ చేద్దాం. ద మోస్ట్ సినిస్టర్ ఆస్పెక్ట్ ఆఫ్ ద మీటింగ్ ఆఫ్ డిసెంబర్ కరెక్ట్ was the cynical way in which the Kaiser's military planned to fool the German people. Planned to fool the German people. So that I am going with A and C. That is CA. What most of the French wanted was that nothing should be done that would radically alter. Would అనేటువంటిది మిత్రమా హెల్పింగ్ వెర్బ్, ఆల్టర్ అనేటువంటిది మిత్రమా మెయిన్ వెర్బ్. ఇన్ బిట్వీన్ యూ కెన్ అప్లై adverb. హెల్పింగ్ వెర్బ్ ప్లస్ adverb ప్లస్ మెయిన్ వెర్బ్. వాట్ మోస్ట్ ఆఫ్ ద ఫ్రెంచ్ వాంటెడ్ వాజ్ దట్ నథింగ్ షుడ్ బి డన్ that would radically alter the existing state of affairs in town and country or touch their property and savings. సో ప్రాపర్టీ అండ్ సేవింగ్స్లో తప్పలేదు, స్టేట్ ఆఫ్ అఫైర్స్లో మిస్టేక్ లేదు, వుడ్ రాడికల్లీ ఆల్టర్లో మాత్రమే ఎర్రర్ కనపడుతూ ఉంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వర్డ్ స్వాప్ 2. యాజ్ యూజువల్ యూ హ్యావ్ యువర్ క్వశ్చన్స్. The question number 1. అక్కడ మీరు ఒక ప్రిపోజిషన్ని అప్లై చేయవలసి ఉందండి, ట్రై చేయండి. ఇక్కడ కూడా ప్రిపోజిషన్ అప్లై చేయండి. అది కూడా ట్రై చేయండి. ఫస్ట్ వన్, ఆల్ ద 8 teams హ్యావ్ మ్యాచెస్ డాష్ ద. ఎప్పుడైతే 8 teams అని కనబడుతుందో మనకి అమాంగ్ అప్లై చేయాలనిపిస్తుంది, కానీ ఇక్కడున్న పదం మ్యాచ్. ఉన్నటువంటివి 8 teams అయినప్పటికీ మ్యాచ్ అన్నప్పుడు 2 టీములు మాత్రమే గేమ్ ఆడతాయి, కాబట్టి ఇక్కడ అప్లై చేయవలసినటువంటిది బిట్వీన్.
ఉన్నటువంటివి 8 అయినప్పటికీ ఆడేటువంటివి 2 కాబట్టి బిట్వీన్ అప్లై చేస్తాం. హీ ఫౌండ్ గిల్టీ అన్నాం. గిల్టీ అనే పదంతో ఎప్పుడు రావాల్సినటువంటి ప్రిపోజిషన్ ఆఫ్, గిల్టీ ఆఫ్. KNOWN నోన్, ద ఫ్యాక్ట్ ఈజ్ నోన్. నో అనేటువంటి పదంతో రావాల్సిన ప్రిపోజిషన్ టు. ఎస్, అతను స్మోకింగ్ని వదిలేశాడు అని చెప్దాం అనుకుంటున్నాం. అబాండన్ లేదా లీవ్ అనాలంటే ఫ్రాజల్ వెర్బ్ గివ్ అప్. ద ఎగ్జామ్స్ వర్ హెల్డ్ అని అంటున్నాడు, అవి పోస్ట్ పోన్ అయ్యాయి అనే అర్థంలో ద ఎగ్జామ్స్ వర్ హెల్డ్ ఓవర్. హెల్డ్ ఓవర్ మీన్స్ పోస్ట్ పోన్, దట్ ఈజ్ ఆల్సో ఫ్రాజల్ వెర్బ్. ఇది ఫ్రాజల్ వెర్బ్ నుంచి ఇచ్చినాను, ఇది కూడా ఫ్రాజల్ వెర్బే. సో ఫ్యాక్ట్ ఈజ్ నోతో టు రావాలి, గిల్టీతో ఆఫ్ రావాలి. మ్యాచ్ అనే పదం ఉంది కాబట్టి ఖచ్చితంగా బిట్వీన్ మాత్రమే అప్లై చేయాలి. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, అందులో ఉన్నటువంటి ఎర్రర్ ఏంటో చూడండి. సెకండ్ వన్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయండి. థర్డ్ వన్లో కూడా ఎర్రరే ట్రై చేయండి. లాస్ట్ వన్ ఫిఫ్త్ వన్లో కూడా సేమ్. Please check all the 5 questions. Question number 1, what to do, what not to do is an error. Because what అనేటువంటిది ఆబ్జెక్ట్ నన్న స్టేట్మెంట్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయినప్పుడు దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. స్టేట్మెంట్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయినప్పుడు ఫార్ములా B+V3 అయి ఉండాలి. సో దట్ ప్రాపర్ వన్ వచ్చి వాట్ టు బి డన్, వాట్ నాట్ టు బి డన్. ఎవరు ఇలా మాట్లాడరండి, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని మాట్లాడతారు. బట్ అక్కడ గ్రామటికల్ ఎర్రర్ ఉందన్న విషయాన్ని గమనించండి. వాట్ టు బి డన్, వాట్ నాట్ టు బి డన్ ఈజ్ ద రైట్ వన్. వెన్ ఐ వెంట్ దేర్ హీ ఆఫర్డ్ మీ టీ. ప్రాబ్లం ఇక్కడే ఉందండి. ఆయన నాకు ఆఫర్ చేశాడు, టీ కాదు కప్ ఆఫ్ టీ. He offered me tea కాదు, he offered me a cup of tea. Yes, there is no place for me in the hall అన్నా. సో ప్లేస్ ఉంటుందండి, సీట్ ఉంటుంది, స్పేస్ ఉంటుంది. ఈ సందర్భాల్లో మనం అప్లై చేయవలసింది రూమ్ అనే పదాన్ని అప్లై చేయాలి. దెర్ ఈజ్ నో రూమ్ ఫర్ మీ. రూమ్ మీన్స్ గ్యాప్. ప్లేస్ అనే పదం వాడకూడదు, రూమ్ అనే పదం మాత్రమే వాడాలి. He went to school
బై వాక్ అంటున్నాడు. బై వాక్ అనేది ఎర్రర్ అండి. ఇట్ ఈస్ నాట్ బై వాక్, యూ హ్యావ్ టు అప్లై ఆన్ ఫుట్. హీ వెంట్ టు స్కూల్ ఆన్ ఫుట్. ప్లీజ్ లెండ్ మీ ₹500, ఐ విల్ రిటర్న్ ద సేమ్ టుమారో. దయచేసి అర్థం చేసుకోండి, ₹500 అడుగుతున్నారు, సేమ్ ఇస్తానంటున్నారు. అదే ₹500 వెనక్కి ఇచ్చేటప్పుడు తీసుకోవడం ఎందుకు? మొబైల్ తీసుకోండి, సేమ్ వెనక్కి ఇవ్వండి. బుక్ తీసుకోండి, సేమ్ బుక్ వెనక్కి ఇవ్వండి. అంబ్రెలా తీసుకోండి, సేమ్ అంబ్రెలా వెనక్కి ఇవ్వండి. కానీ ₹500 తీసుకున్నప్పుడు సేమ్ మనం ఇవ్వలేము. అదే ₹500 వెనక్కి ఇవ్వడం కోసమైతే తీసుకోవడం అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఐ విల్ రిటర్న్ ద సేమ్ అమౌంట్. అదే అమౌంట్ మీరు ₹500 ఇచ్చి ఉండొచ్చు, నేను 500 ఇవ్వచ్చు. సో దట్ ద సేమ్ కాదు, ద సేమ్ అమౌంట్. ఫస్ట్ వన్ వాట్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి వాట్ టు బి డన్, వాట్ నాట్ టు బి డన్. సెకండ్ వన్ when I went there he offered me a cup of tea. థర్డ్ వన్ ప్లేస్ కాదండి, రూమ్. ఫోర్త్ వన్ he went to school by walk కాదు, on foot. ప్లీజ్ లెండ్ మీ ₹500, ఐ విల్ రిటర్న్ ద సేమ్ కాదండి, ద సేమ్ అమౌంట్. సో ఈరోజు మీరు ఒక 5 ప్రిపోజిషన్స్ చూస్తున్నారు, ఒక 5 ఎర్రర్ లొకేషన్ కూడా చూస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ IACE త్రిశూల్, SBI క్లర్క్ అండ్ SBI PO అండ్ వర్డ్ స్వాప్ 2 అనేటువంటి ఇంగ్లీష్ సెషన్ ఇప్పటితో పూర్తయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.